నువ్వు రాజువే, నీ పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు నీ వలననే మరణిస్తారు. ఒకనాడు లంకాపట్టణమే సర్వనాశనం అయిపోతుంది. నీకు రాకూడని ఆలోచన వచ్చింది. కాంచన లంకని పరిపాలిస్తున్నావు, కొన్ని వేల మంది భార్యల్ని పొంది ఉన్నావు. రాక్షసులందరూ సంఘాలు పెట్టుకున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన క్రీడలు వాళ్ళు క్రీడిస్తున్నారు, ఏదో సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. నువ్వు ఎన్ని తప్పులు చేయి, నడిచిపోతోంది. ఒక్క రాముడి జోలికెళ్ళకు. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధారామ విప్రియం. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవ చ. ఇంతమంది భార్యలున్నారు, వాళ్ళతో సంతోషంగా గడిపి. అంతమంది మిత్రులున్నారు, వాళ్ళతో సంతోషంగా గడిపి. కాంచనలంకని పరిపాలించు, దేవతలు నీడిపించావు, కానీ అయిపోయింది. ఒక్క పని మాత్రం చెయ్యకు రావణ. మాకృధారామ విప్రియం. రాముడికి ఇష్టం లేని పని మాత్రం చెయ్యవద్దు. రాముడికి సీతమ్మ ప్రాణం. సీతమ్మ జోలికెళ్ళావో రాముడు వదిలిపెట్టడం. రాముడే వచ్చి నిలబడ్డాడా, నువ్వు కాదు. సమస్త దేవతాకోట్లొచ్చి ఒక పక్క నిలబడినా రాముని ప్రతాపము ముందు నిలబడడం ఎవరికీ సాధ్యం కాదు. నా మాట నమ్ము. రాముని జోలికి వెళ్లకుండా ఉన్నావా, ఎంత సంతోషంగానైనా బతుకుతావు. రాముడి జోలికి వెళ్ళావా, లంకతో కలిపి నశించిపోతుంది. నా మాట విను. నేను కూడా ఒకప్పుడు రాముడి జోలికి వెళ్ళాను. రాముని యొక్క పరాక్రమం తెలియక వెళ్ళానప్పుడు రాముడు ఇంత పెద్దవాడు కాడు, ఇంత అస్త్ర సంపద తెలియదు, ఇంతగా ధర్మాన్ని అప్పటికి పాటించి ఉన్నవాడు కాదంటే ధర్మము పాటించి తేజస్సు పెరిగింది. అప్పటికంత తేజోమూర్తి కాడు. అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నివేక్షణ ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ. అప్పటికి ఇంకా పురుష చిహ్నములు రాముని యందు పూర్తిగా ప్రవర్తిల్లలేదు. అంటే మీసాలు బాగా రాలేదు, నూనూగు మీసాలతో ఉన్నాడు. బ్రహ్మచారి, మెడలో ఒకే ఒక్క బంగారు గొలుసు ఉండేది. జుత్తు ముడి వేసుకుని ఉండేవాడు, ఒక్క బట్ట కట్టుకునేవాడు, బ్రహ్మచారి కాబట్టి. అటువంటి రాముడు, నేను చిన్న పిల్లవాడు, వీడేం చేస్తాడని విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే సిద్ధాశ్రమంలో నెత్తురు యాగగుండంలో పొయ్యడానికి వెళ్ళాను. ఆ రాముణ్ణి చూశాను. రాముడు నన్ను మానవాస్త్రం పెట్టి కొట్టాడు. 100 యోజనముల దూరం వెళ్ళి పడిపోయాను. అప్పటినుంచి నేను రాముడి జోలికి వెళ్ళలేదు. తరువాతి కాలంలో రాముడు అరణ్యవాసానికి వచ్చాడని తెలిసింది. ఒకానొక నాడు నా మిత్రులతో కలిసి నేను రాముడు ఉన్నటువంటి పర్ణశాల దగ్గరికి వెళ్ళాను. రాముడు వాళ్ళు రాక్షసులని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి రాముడు ధనుష్టంకారం చేసి వింటినారికి బాణాన్ని తొడిగాడు. తొడగ్గానే నాకు భయం వేసి, ఆ వింటినారిని బాణాన్ని సంధించి ఆకర్ణాంతంలాగుతున్నటువంటి రాముడు నా కంటపడ్డాడు. అంతే, నేను వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయి వచ్చేసాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.